దాసరి నారాయణరావు గారు చాలా మందిని సినీ రంగానికి పరిచయం చేశారు. కొత్త వాళ్ళను పరిశ్రమకు పరిచయం చేయటంలో ఎప్పుడూ ముందుండేవారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. అందుకే ఆయనను చాలా మంది గురువుగా భావిస్తుంటారు. ఆయన ప్రియ శిష్యుడైన హీరో మోహన్ బాబు దాసరి గారికి కడసారి వీడ్కోలు చెప్పడానికి రాని నటీనటులపై ఒక ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే, దాసరి గారి దగ్గర సహాయం పొందని వారు లేరు. ఎవరికైతే చేయూతనిచ్చారో, ఎవరి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించారో వాళ్ళు రాలేదు. ఆయన సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలనుకున్న ఎంతో మంది నటీనటులకు ఆయన అవకాశం కల్పించారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది ఆఖరి చూపుకు రాలేదు. ఏ హీరోయిన్లు ఆయన పాద ధూళి కావాలనుకున్నారో, ఎవరైతే ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులుగా చేసిన కొందరు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా ఉన్నారు. ఆయన వల్ల అంతలా లాభపడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారో అర్థం కావటం లేదు. ఊరిలో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, ఊరిలో ఉండి కూడా రాలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎంతో మందికి ఎంతో చేసిన ఆయనపై వాళ్లకు కనీస విశ్వాసం లేదు. విశ్వాస ఘాతకులు. ఆఖరి చూపుకు రాని వాళ్ళను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనకు సహాయం చేసిన వ్యక్తి మరణించినప్పుడు మనం చూడ్డానికి వెళ్ళకపోతే, మనం పోయినప్పుడు మనల్ని చూడ్డానికి కూడా ఎవరు రారు అంటూ విరుచుకుపడ్డారు మోహన్ బాబు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాము.